భరద్వాజ గారు, 'హరిహర వీరమల్లు' రిలీజ్ ట్రైలర్ వచ్చింది. అవును. ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన? ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది. ప్రామిసింగ్గా ఉండటం అంటే ఒక రకంగా చారిత్రక జానపద ధోరణిలో ఈ కథ నడుస్తోంది అనేది మనకు అర్థమైంది దీనిలో. అంటే ఫోక్లోర్ కథల్లో ఉండేటువంటి రకరకాల ట్విస్టులు ఈ కథలో కనిపిస్తున్నాయి. దీని మధ్యలో అంటే ఈ జానపద తరహాలో జరిగేటువంటి కథలోకి చరిత్రని జొప్పించటం ద్వారా దీనిలో మీకు ఆ సమయంలో భారతదేశం మీద కన్ను వేసినటువంటి విదేశీ శక్తులు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి దగ్గర నుంచి, ఔరంగజేబ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ గోల్కొండ నవాబుల వరకు అవును ఈ కథని అల్లుకుంటూ వెళ్ళారు. కోహినూర్ సెంట్రిక్గా ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కోహినూర్ డైమండ్ అంటే కోహినూర్ డైమండ్ గురించినటువంటి, అంటే దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళటము, దాన్ని ప్రిజర్వ్ చేయటము, దీనికి సంబంధించిన వ్యవహారం. అక్కడ కూడా కీలకంగా ఎవరుండాలి అనే ఒక ప్రశ్న, అది వాయిస్ తనికళ్ళ భరణి గారి గొంతులో విన్నాం మనం. దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం జరగాల్సి ఉంది. ఆ ప్రయత్నం చేసేవాడెవడు, నాయకత్వం వహించేవాడెవడు అన్నప్పుడు ఒకడు ఉంటాడు అన్నప్పుడు ఇతని పాత్రను ప్రవేశపెట్టారు, హరిహర వీరమల్లు పాత్రని. అందుకని మనకి మొదట వినిపించిన మాట ఏంటంటే, ఇతను ఆ టైంలో ఉన్నటువంటి ఒక రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. అవును, స్టార్టింగ్లో అదే చెప్పి. ఈ రాబిన్ హుడ్ తరహా పాత్ర ఇక్కడ ఈ వజ్రం దగ్గరకు వచ్చేసరికి, కోహినూరు డైమండ్ దగ్గరకు వచ్చేసరికి, ఇది ఎక్కడి నుంచి ఎవరు కబళించాలనుకుంటున్నారో ఆ కబళించాలనుకున్నటువంటి శక్తుల నుంచి దాన్ని ఎలా కాపాడుతాడు ఇతను అనేటువంటి ఒక లింక్ కూడా ఏదో నడుస్తుంది దీనిలో. అదే కంటెంట్లో ఏదో ఉంది 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 అంటే రాయలసీమ నుంచి కూడా ఒక లింక్ ఉంది ఈ కథకి. ఇలా రకరకాల ప్రాంతాలను ఇన్వాల్వ్ చేసుకుంటూ నడుస్తున్నటువంటి కథలాగా అనిపించింది. అందుకని అన్ని జానర్స్లోనూ ఉంది ఈ కథ. విజువల్స్ ఎలా అనిపించినాయి ట్రైలర్లో? విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా గ్రాండియర్గా వెళ్ళారు. సెట్స్ మాత్రమే కాదు, అంటే ఎక్కడా కూడా ఖర్చుకు వెనుకాడలేదు. సినిమా ఏ ప్రభావం కలిగించాలి ప్రేక్షకుడి మీద అనుకున్నారో ఆ ప్రభావం కలిగించడానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. కేవలం ఆయన ఏదో ఇది గ్రీన్ మ్యాట్ షూటు అన్న పద్ధతిలో చర్చ జరిగింది, కానీ ఈ ట్రైలర్లో అలా లేదు వాతావరణం. ఈ ట్రైలర్లో ప్రతి సీన్ని చాలా జాగ్రత్తగా కన్సీవ్ చేస్తూ వెళ్ళారు, అది కనిపించింది. రెండోది, ఈ సినిమాకి ఇప్పుడు జ్యోతికృష్ణ కంప్లీట్ చేశాడు దీన్ని. పార్ట్ 2 తన చేతుల మీదుగా పెడుతుంది. కానీ ఈ కథకి రూపకల్పన జరిగింది క్రిష్ కాలంలో. క్రిష్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఐడియాలో నుంచి ఈ కథ పురుడు పోసుకుంది. అలాగే ఆ ఓపెనింగ్ వాక్యం, ట్రైలర్ ప్రారంభిస్తూ వచ్చినటువంటి వాక్యం, కాలం కడుపుతో ఉండి ఒక వీరుణ్ణి కంటుంది అనేది చాలా పాత సేయింగ్. అది దాన్ని వాడుకున్నారు చాలా అద్భుతంగా. అంటే కాలం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వీరుణ్ణి కంటుంది, తనని ఆ కష్టాల నుంచి విముక్తి చేసేటువంటి బాధ్యత అతని మీద పెడుతుంది. డైలాగులు బాగున్నాయండి. అదొకటి అలా పుట్టుతున్నటువంటి ఒక వీరుడి కథ ఇప్పుడు మీరు చూడబోతున్నారు అన్న పద్ధతిలో పరిచయం మొదలైంది. దీనికి తగ్గని పద్ధతిలో, ఏమాత్రము తగ్గని పద్ధతిలో తర్వాత వచ్చినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి డెఫినెట్గా ఈ సినిమా ఆడియన్స్కి అయితే, థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి కేవలం ఎంటర్టైన్మెంటు మాత్రమే కాదు, అంటే థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవ్వాలి, అలాగే ఎమోషనలైజ్ అవ్వాలి. విజువల్ వండర్ కూడా ఉంది. విజువల్ వండర్ ఉండాలి. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన చాలా సినిమాలు వైఫల్యం చెందుతున్నాయని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ గ్రాండియరు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి కంటెంట్ కూడా ఉంది దీనిలో. అందుకని సెలబ్రేటివ్ సినిమాగానే కనిపిస్తోంది ఇది కూడా. ఓకే, చూద్దామండి. అది సినిమా ఏమాత్రం కొంచెం బాగున్నా ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్. డెఫినెట్గా ఇది అంటే ఏం రత్నం గారి ఆశలు సాఫల్యం చేసేటువంటి కంటెంట్ లాగా అనిపించింది. ఆ మేరకు ఒక ప్రామిస్ అయితే ట్రయలర్ ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.